నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మున్సిపల్ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు. ఈ నెల 30 వరకు స్వీకరణ. వచ్చే నెల 11న పోలింగ్. పురపోరుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్న పార్టీలు. అభ్యర్థుల ఎంపికపై నజర్. ప్రచార అజెండాపై చర్చలు. నేడు మేడారం మహాజాతరలో కీలక ఘట్టం. గద్దెపై కొలువుదీరనున్న సారలమ్మ. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి. అంతానికి మరింత చేరువైన ప్రపంచం. మరో 4 సెకండ్లు ముందుకు జరిగిన డూమ్స్ డే గడియారం. రెండేళ్లకోసారి కోలాహలంగా జరిగే మేడారం మహాజాతరకు వేళైంది. వనదేవతల దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చెప్పు. హలో. తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారక్క జాతరకు సర్వం సిద్ధమైంది. ఈరోజు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెల మీకు తీసుకురావడంతో కోసం భక్తజనం ఎదురు చూస్తుంది. దానికోసం ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భక్తుల తాకిడి కొనసాగుతుంది. మనం చూడొచ్చు. ఇప్పుడు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు దర్శించుకోవడానికి మొత్తం భక్తజనం ఎలా తండపోతున్నది, క్యూ లైన్ వస్తుంది. మనం దీన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. అంటే ఈ మొక్కులు తీర్చుకోవడానికి 2 ఏళ్లుగా భక్తజనం ఎదురు చూస్తుంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అట్లాగే ఒడిస్సా రాష్ట్రం నుంచి భారీగా తరలి రావడం ఆనవాయితీగా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి పొందింది. కుంభమేళ అయితే నదీ పరివాహక ప్రాంతం, అట్లాగే పుష్కరాలు కూడా నదీ పరివాహక ప్రాంతంగా కొనసాగుతుంది. కానీ దానికి ఒక మేడారం అనే కుగ్రామంలో ఇంత భక్తజనం లక్షలాదిగా తరలి రావడం, తలపైన బంగారంతో తల్లులను సేవించడం ద్వారా ఒక తదాత్మికత, ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుంది. ఈ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆస్తికులు నాస్తికులు అనే తేడా కనిపిస్తుంది. ఆస్తికులు అయితే భక్తి తన్మయత్వంతో తల్లులను సేవించి తమ మనసులోని బాధనంతా వెళ్ళగక్కి భవిష్యత్ అంతా బాగా జరుగుతుందని చెప్పే ఆలోచనతో ఆనందంతో వెనుతిరుగుతారు. అదే నాస్తికులు అయితే మాత్రం పోరాట ప్రతిమను, నాటి కాకతీయుల వ్యతిరేకంగా జరిగిన అభ్యుదయ భావజాలని, అలాగే సమాజము సమానత్వం అనే హితాన్ని గుండెల్లో నింపుకొని వెళుతుంటుంది. అంటే ఎటు చూసిన సమ్మక్క సారలమ్మ, అట్లా పగిడిద్దరాజు, గోవిందరాజుకు సంబంధించిన జాతర అటు నాస్తికులను ఇటు ఆస్తికులను మాత్రం ఏకతాటిపై తీసుకురావడానికి కీలకంగా నిలుస్తుంది. దీన్ని ఇక్కడ విధులు నిర్వహించడానికి కూడా వచ్చిన వాళ్ళలో కూడా చాలామంది 2 రకాల వాళ్ళు ఉండొచ్చు. 2 రకాల వాళ్ళు కూడా తదాత్మికంగా తన్మయంతో వెనుదిరిగే సంభ్రమం ఇది. భవిష్యత్ దేశంలో 2 రకాలుగా వాళ్ళని ఆకర్షించడం మాత్రం ఇదే ప్రప్రదంగా నిలుస్తుందనే భావన కూడా సామాజికవేత్తల్లో కూడా కనిపిస్తుంది. దీనికోసం అధికార యంత్రాంగం ఈసారి ప్రతిష్ఠితమైన ఏర్పాటు చేసింది. పైగా గత జాతరకు దీనికి మొత్తం పూర్తిగా రూపురేఖలు మార్చేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మనం చూస్తున్న ఈ గద్దెలకు సంబంధించిన సమూహాన్ని చూడొచ్చు. గత గద్దెల జాతర సందర్భంగా మాత్రం గద్దెలు లేదా ఈ ఆర్చీలకు సంబంధించిన లేవు, కేవలం గ్రిల్స్తో మాత్రమే కొంత ఉండేది. అట్లాగే కానీ ఇప్పుడు దానికి ఒక శిలాశాసనం, ప్రత్యేకమైన రాతి కట్టడాలుగా మార్చింది. అప్పుడు కాకతీయుల రాజ్యానికి సంబంధించిన ఒక స్పృహని తీసుకొచ్చే ప్రయత్నం అయితే కనిపించింది.
మన సమ్మక్క సారాలమ్మ గోవిందరాజు పగిడిదరకు సంబంధించిన ఈ ప్రధాన మంటపం దీన్ని గద్దెలకు సంబంధించిన సామూహికంగా పేర్కొంటాడు. దీన్ని ఒక పూర్తిగా కట్టడంగా మారిపోయింది. ఒకటి దాదాపు ఇది చెక్కు చెదరకుండా ఉంది. పైగా సూర్య చంద్రులకు ప్రసరించేది ఇది. అంటే దీనికి షెడ్ పైనుంచి షెడ్ ఏమి ఉండదు. అంటే ఒక వినీలమే నింగే అద్దుగా ఇక్కడ ఆవిష్కృతం అవుతుంది. దానికి అనుగుణంగా ఇక్కడ కట్టడాలు ఉన్నాయి. గత జాతరలో ఉన్నప్పుడు సమ్మక్క సారాలమ్మ గద్దెలను మాత్రం ఎలాంటి స్థానశలనం జరిపించలేదు, కాస్త విస్తరించారు. కానీ పగిడిద్దరాజు గోవిందరాజుకు సంబంధించిన గద్దెల కొంత స్థానచలనం కనిపించింది. అంటే ఇప్పుడు గతానికి 4 వరుసలు ఒక 4 కోడ్లాగా ఉండేది. కానీ ఇప్పుడు వరుస క్రమంలో 4 గద్దెలు కావడం ఒక కొత్తదనంగా కనిపిస్తుంది. భక్తులు కూడా గత 2 ఏళ్ల కింద వచ్చిన భక్తులు ఈసారి వస్తున్న భక్తులు కూడా అదే కనిపిస్తుంది. గతానికి ఇప్పటికీ ఈ గద్దెల రూపురేఖలు మారడం, అట్లాగే గతానికి ఇప్పటికి తమ బాధలు చెప్పుకోవడం, గతానికి ఇప్పటికి మొక్కులు తీర్చుకోవడం అనే ఇతివృత్తంతో ఈ జాతరలో కొత్తదనం కనిపిస్తుంది. పోలీసులు అయితేనేమి, అధికారులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి మొత్తం దీనికి ఒక రకమైన కొత్తదనం ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. పైగా నిన్న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆ మున్సిపల్ ఎన్నికల బరిలో నుంచి రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. చాలామంది ఇప్పుడు ఉమ్మడి వరంగల్ అయితేమి, ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి ఖమ్మము, ఇలా కొంత దగ్గర జిల్లాల వాళ్ళైతే ప్రజాప్రతినిధులు కూడా అమ్మవార్లకు వచ్చి మొక్కులు తీసుకొని నామినేషన్ వేయడానికి కూడా ఒక ప్రయత్నం కనిపిస్తుంది. కౌన్సిలర్లకు పోటీ చేసే వాళ్ళైతేనేమి, అట్లాగే చైర్మన్లు చైర్పర్సన్లు కావాలనుకునే వాళ్ళు కూడా సమ్మక్క సారాలమ్మను దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చే ప్రయత్నం జరుగుతుంది. దీనికి అనుగుణంగా కూడా అయితే వీఐపీల తాకిడి పెద్దగా ఇప్పుడైతే లేదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్ సమావేశం గతంలో జరిగిపోయింది. అప్పటికే రాష్ట్ర మంత్రులు మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు వీఐపీల తాకిడి లేకపోవచ్చు. పైగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అంటే నిబంధన కూడా మున్సిపల్ పరిధిలకే ఎన్నికల కోడ్ ఉంటుంది. ఇది పక్క మేడారం అనేది గ్రామీణ ప్రాంత పరిధిలోకి వస్తాయి. తాడవాయి మండలంలో ఉంది. ఇక్కడ ఎన్నికల కోడ్ కూడా ఉండకపోదు. కానీ అంటే ఇప్పుడు రాష్ట్ర సీతక్క, అట్లా కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి ఇక్కడ ఉన్నారు. నిన్న రాత్రి సీతక్క వచ్చి పరిశీలన చేసిపోయారు. ఇప్పుడు కూడా ఒకవేళ మంత్రులతో ఇక్కడ కొంతమంది స్థానిక ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులైతేనేమి లేదా కొంత కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ ఇవాళ ప్రథమ ఘట్టం సారాలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు సాయంత్రం 6 గంటలకు వస్తుంది. ఈ క్షణం కోసమే భక్తజనం ఎదురు చూస్తుంది. ఇక ప్రధాన ఘట్టం రేపు సారక్క రావడం. ఆ సారక్క రావడంతో ప్రధాన ఘట్టం ఆవిష్కృతం అవుతుంది. అంటే 2 ఏళ్లకోసారి చాలామంది దీనికి సమ్మక్క కోసం చిలుకల గుట్టకలు తీసుకురావడం, అక్కడి నుంచి ఇక్కడికి వేడుకోవలు చేయడము, మొత్తం ఈ ప్రధాన ఘట్టం వీక్షించేందుకు ఒక తదాత్మికతతో, ఒక ఆనందంతో, ఒక ఉద్విగ్న క్షణాలతో భక్తజనం ఎదురు చూస్తుంది. అది రేపు జరుగుతుంది. ఇవాళ ఇప్పటికే గోవిందరాజు పగిడిగిద్ద గద్దులు రాత్రి కల్లా ఈ 6 గంటల కల్లా ఇక్కడికి వచ్చేస్తారు. రేపు సమ్మక్క రావడంతో ఈ ప్రధాన ఘట్టం ఆవిష్కృతుంది. ఎల్లుండి మాత్రం అంటే 30వ తేదీ నాడు మాత్రం మొత్తం ఇక్కడ 4 తల్లులందరూ కూర్చి ఇక్కడ ఒక వేదిక మీద ఉంటారు. అది పరిపూర్ణమైన ఘట్టంగా ఉంటారు. అంటే ఈ 28 ఈరోజు ప్రారంభం, 29 నాడు సమ్మక్క రావడం, 30 నాడు తల్లులు ఇద్దరితో పాటు పగిడిద్దరాజు గోవిందరాజు ఆశీనులు అంటే గద్దెలపై ఉండడం, 31 నాడు తిరిగి వనప్రవేశం చేయడంతో ఈ జాతర పరిపూర్ణమవుతుంది. 4 రోజుల ఘట్టం కోసం, 4 రోజుల జాతర కోసం దేశ నలుమూల నుంచి ఉన్న ఆదివాసులే కాదు గిరిజనేతలు అన్ని వర్గాల సామాజిక వర్గాలు రావడం ఆనవాయితీగా వస్తుంది. అధికార యంత్రాంగం ఏర్పాటు చేసినప్పటికీ కొంత ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో అయితేనేమి అక్కడిక్కడ కొంత రవాణా సౌకర్యంకు కొంత ఇబ్బంది కూడా కనిపిస్తుంది. కొంత మా పారిశుద్ధ్యంలో నిర్వహణ బాగున్నప్పటికీ మూత్రశాలలు మరుగుదొడ్లలో కొంత అసౌకర్యంగా ఉందని కొంత చిన్న విమర్శ కూడా ఉంది. అయితే ఇంత పెద్ద జాతరలు చిన్న విషయాలు కూడా పరిగణకు తీసుకోకూడదనే భావన కూడా అవుతుంది. మొత్తం మీద ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం, ఇటు సమ్మక్క జాతర ప్రారంభం కావడం, కొత్త రాష్ట్రంలో కూడా అధికార యంత్రాంగం బిజీగా ఉంది. అటు ఆ జాతరకు వచ్చే భక్తులతో పాటు నామినేషన్లు వాడడం కూడా కొత్తదనం కనిపిస్తుంది. మొత్తం ఈసారి సమ్మక్క జాతర అటు ఎన్నికల విధంగా, ఇటు ఆలయ పునర్నిర్మాణ విధంగా, అట్లాగే
ప్రభుత్వ విధంగా ఇవన్నీ రకంగా అట్లా భక్తుల కోరికలు మొక్కులు తీసుకోని విధంగా మొత్తంలో ఒక కొత్తదనం కనిపిస్తుంది, ఒక నూతనత్వం కనిపిస్తుంది. ఆ నూతనత్వానికి అనుగుణంగా జాతరలో కూడా భక్తుల తాకిడి కూడా పెరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో పరిపూర్ణం చేసేందుకు అధికార యంత్రాంగం శాయశక్తుల నిశ్చయంతో ఉంది. ఇవాళ తొలిఘట్టం కాబట్టి కొంత ఇంకా జనం రేపు భారీగా పెరిగే అవకాశం ఉంది. సమ్మక్క రావడుతుంది, తర్వాత ఎల్లుండి పరిపూర్ణంగా అంటే గద్దెల మీద ఉండటంతో దానికైతే ఇంకా తండోపతండగా వస్తారనే ఆవశ్యం ఉంది. చివరికి 31 తారీఖు నాడు కొంత రద్దీ తగ్గే అవకాశం ఉందనే ప్రాథమిక అంచనా. మొత్తం మీద సమ్మక్క సారలకలు ఇవాళ ప్రారంభమవుతున్న వేడుక ఇప్పటికే రాత్రి నుంచి భారీగా జనం తరలి రావడంతో మేడారం గూడారం అయిపోయింది, జన గూడారంగా మారిపోయింది. తండోపతండల భక్తులతో తన్మయత్వం పొందుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. O2 హైదరాబాద్ స్టూడియో. ధన్యవాదాలు మణికేశ్వర్. అమ్మ మాయమ్మ అమ్మ సమ్మక్క మా తల్లి సమ్మక్క తరా మా తల్లి దేవి మా తల్లి సమ్మక్క ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరను వైభవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. 1.5 కోటి మంది భక్తులు తరలివచ్చే అంచనాలు ఉన్నందున ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమెరికా నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన రేవంత్ ఇప్పటికే నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాల అధికారులు 4 రోజుల పాటు భక్తులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తులు సహకరించాలని కోరారు. గిరిజన సంప్రదాయాలను పరిరక్షిస్తూ చరిత్రలో నిలిచిపోయేలా మేడారం ఆలయాన్ని పునర్నిర్మించినట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మేడారం తల్లుల స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజాపాలన సిద్ధించినందున మొదటిసారిగా తల్లుల చెంత మంత్రిమండలి సమావేశం నిర్వహించామని గుర్తు చేశారు. సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సబ్బండ కులాల సంస్కృతి సంప్రదాయాలకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పెద్దపీట వేసిందన్న కేసీఆర్ ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని వనదేవతలను ప్రార్థించారు. నల్గొండ జిల్లా చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం జరిగింది. భక్తులు నిప్పులపై నడుస్తూ స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. అలానే ఉన్నా ఇంకేట్లో పోయినా పురపోరులో తొలి పర్వం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. ఈ నెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల్లో పోటీకి ఎవరు అర్హులు, డిపాజిట్ ఎంత చెల్లించాలి, ఎవరు ప్రతిపాదించాలి, బీఫామ్ ఎప్పట్లోగా సమర్పించాలి, ఎన్నికల వ్యయ పరిమితి ఎంత, ఎస్ఈసీ మార్గదర్శకాలేమిటో ఈ కథనంలో చూద్దాం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల వేడి మరింత రాజుకుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 10:30 గంటలకు రిటర్నింగ్ అధికారులు వార్డుల వారీగా ఓటరు జాబితాలు ప్రకటిస్తారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు పరిశీలించి చెల్లుబాటైన నామినేషన్ల వివరాల్ని ప్రకటిస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 1న అప్పీళ్లు స్వీకరించి 2వ తేదీలోగా పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మరుసటి రోజున నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఫిబ్రవరి 14న నోటీసు జారీ చేస్తారు. ఫిబ్రవరి 16న ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజున మధ్యాహ్నం 12:30 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల ప్రకటనతో హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రమంతటా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సరైన కారణాలు చూపకుండా 50,000కు మించి నగదు ఉంటే సీజ్ చేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీకి అర్హతలు, డిపాజిట్, ఎన్నికల వ్యయ పరిమితిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే మార్గదర్శకాలు ప్రకటించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీ చేయాలంటే భారత పౌరుడై కనీసం 21 ఏళ్ల వయస్సు ఉండాలి. ఏదైనా వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేయాలంటే ఆ మున్సిపాలిటీలోని ఏదైనా ఒక వార్డులో ఓటర్గా ఉండాలి. అదేవిధంగా కార్పొరేటర్గా పోటీ చేయాలంటే ఆ కార్పొరేషన్లోని ఒక డివిజన్లో ఓటరుగా ఉండాలి. పార్టీ తరపున పోటీ చేస్తే వార్డు లేదా డివిజన్లోని ఒక ఓటరు ప్రతిపాదించాలి. ఇండిపెండెంట్గా బరిలో నిలిస్తే 10 మంది ఓటర్లు ప్రతిపాదించారు. ఒక ఓటరు ఒకరిని మాత్రమే ప్రతిపాదించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోటీ చేసే వ్యక్తి ఆ మున్సిపాలిటీ లేదా కార్పొరేటర్లో కాంట్రాక్టర్గా ఉండకూడదు. కార్పొరేషన్, మున్సిపాలిటీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయక పదవులు చేపట్టకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించి ఉంటే వారు పోటీకి అనర్హులు. గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలు సమర్పించని కారణంగా ఎస్ఈసి అనర్హుల జాబితాలో ఉన్నవారు, ఐపీ పెట్టినవారు కూడా పోటీ చేయరాదు. ఎన్నికల అధికారి ఇచ్చిన నామినేషన్ ఫారంతో పాటు ఆస్తులు, అప్పులు, ఆదాయం, కేసుల వివరాలతో కూడిన అఫిడవిట్, ఓటరు ఐడి కార్డు, ఆధార్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాలి. ఒక అభ్యర్థి గరిష్టంగా 4 నామినేషన్లు వేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు స్థానాల్లో పోటీ చేసేవారు డిప్యూటీ తహసీల్దార్ హోదాకు తగ్గని అధికారి సమక్షంలో చేసిన డిక్లరేషన్ ఇవ్వాలి. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు ఆ పార్టీ బీ ఫామ్ను నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసే సమయంలోగా సమర్పించాలి. మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ₹1,250, ఇతరులు ₹2,500, కార్పొరేటర్గా పోటీ చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ₹2,500, ఇతరులు ₹5,000 డిపాజిట్ చెల్లించాలి. ఎన్నికల వ్యయ పరిమితిని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కార్పొరేటర్ అభ్యర్థి ఎన్నికల ఖర్చు ₹10 లక్షలకు మించరాదు. కౌన్సిలర్ అభ్యర్థులు గ్రేడ్ 1 మున్సిపాలిటీల్లో ₹5 లక్షలు, గ్రేడ్ 2 మున్సిపాలిటీల్లో ₹4 లక్షలు, గ్రేడ్ 3 మున్సిపాలిటీల్లో ₹3 లక్షలకు మించి ఖర్చు పెట్టరాదు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లు, వాహనాల అద్దె, మైకులు, సమావేశాల నిర్వహణ, సోషల్ మీడియా ప్రచారం, కార్యకర్తలకు భోజనం ఖర్చులు అభ్యర్థి ఎన్నికల వ్యయంలోకి వస్తాయి. పార్టీ కార్యాలయం, ఎన్నికల కార్యాలయం అద్దెలు, కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాలు అభ్యర్థి ఖర్చుల పరిధిలోకి రావు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి వద్ద మేడారం జాతరకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి తల్లి, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్కు చెందిన తల్లి లక్ష్మి, కుమార్తె అక్షిత అక్కడికక్కడే మృతి చెందారు. మహదేవ్పూర్ మండలం బొమ్మాపూర్కు చెందిన 25 మంది ట్రాక్టర్లో మేడారం జాతరకు బయలుదేరారు. ఈ క్రమంలో పెగడపల్లి, కేశవాపూర్ అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదంలో తల్లి, కుమార్తె మరణించగా మరో మహిళ ట్రాలీ కింద చిక్కుకుపోయింది. ప్రయాణికులు సహాయక చర్యలు చేపట్టి ఆమెను రక్షించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ఆర్థిక సర్వేను ఫిబ్రవరి 1న 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను లోక్సభ ముందు ఉంచనున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, విపక్షాలు లేవనెత్తే అంశాలపై దీటైన జవాబు ఇవ్వాలని అధికార పక్షం అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. వీబీజీ రామ్జీ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్పై చర్చకు అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు డిమాండ్ చేయగా ప్రభుత్వం తిరస్కరించింది. ఆ 2 అంశాలపై ఇప్పటికే ఉభయ సభల్లో చర్చ జరిగిందని, మరోసారి అవసరం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. బడ్జెట్ సమావేశాలు ఫలవంతంగా జరిగేలా ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని కోరారు.
మన్రేగా సర్పై ప్రత్యేక చర్చకు పట్టుబట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. భౌగోళికంగా ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆర్థిక, విదేశాంగ విధానాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరాలని సోనియా గాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు నిర్ణయానికి వచ్చారు. వింగ్స్ ఇండియా ప్రదర్శనకు బేగంపేట విమానాశ్రయం వేదిక అవుతోంది. ఇవాళ్టి నుంచి 31 వరకు 4 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన వైమానిక రంగ పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు. భారత వైమానిక రంగ భవిష్యత్తుకు బాటలు వేయాలనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో 7,500 మందికి పైగా ఔత్సాహికవేత్తలు హాజరు కానున్నారు. 2,000కు పైగా బిజినెస్ డెలిగేట్స్ రానున్నారు. వ్యాపార ఒప్పందాలకు సంబంధించి 500కు పైగా సమావేశాలు జరగనున్నాయి. 200 మందికి పైగా విదేశీ పారిశ్రామికవేత్తలు రానున్నారు. 1,00,000 మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన అధునాతన విమానాలు కనువిందు చేయనున్నాయి. మార్క్ జెఫరీ బృందంతో పాటు స్వదేశానికి చెందిన సారంగ్ బృందం సైతం వైమానిక విన్యాసాలు ప్రదర్శించనుంది. డ్రోన్ షో సైతం నిర్వహించనున్నారు. అణ్వాయుధాల తయారీపై ఉత్తర కొరియా మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. త్వరలో జరగబోయే వర్కర్స్ పార్టీ ప్లీనరీలో అణు కార్యక్రమాలను ఉధృతం చేసే ప్రణాళికను ప్యాంగ్యాంగ్ అధినేత కిమ్ వెల్లడించనున్నారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారిక మీడియా తెలిపింది. బహుళ బాలిస్టిక్ క్షేపణులను ఉత్తర కొరియా పరీక్షించినట్లు దక్షిణ కొరియా, జపాన్ ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మంగళవారం కిమ్ సమక్షంలో బహుళ రాకెట్ లాంచర్ వ్యవస్థల విన్యాసాలు జరిగినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. భారీ రాకెట్ లాంచర్ వ్యవస్థల మొబిలిటీ, దాడుల ఖచ్చితత్వం మెరుగుపడినట్లు పేర్కొంది. మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకునే విషయంలో వర్కర్స్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కిమ్ పేర్కొన్నట్లు కేసీఎన్ఏ వెల్లడించింది. తుది పరిదశ అణు కార్యక్రమాలను వర్కర్స్ పార్టీ సమావేశాల్లో కిమ్ వెల్లడించనున్నారని, ఇలాంటి ప్రకటన చేయడం 5 ఏళ్లలో ఇదే మొదటిసారి అని పేర్కొంది. తాజా అంశం చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. మహారాష్ట్ర బారామతిలో విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతుండగా విమానం కుప్పకూలింది. కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజా అంశం చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. మహారాష్ట్ర బారామతిలో విమానం ప్రమాదం గురైంది. ల్యాండ్ అవుతూ ఉండగా విమానం కుప్పకూలింది. కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. इकडे ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. इकडे ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. మహారాష్ట్ర బారామతిలో విమానం ప్రమాదం గురైంది. ల్యాండ్ అవుతూ ఉండగా విమానం కుప్పకూలింది. కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.